సమాజంలో చాలా మందిని బుద్ధిహీనులను చూస్తూ ఉంటాం మనం. ఈ బుద్ధి మాలిన వాళ్ళు, బుద్ధి లేని వారు ఏమంటూ ఉంటారంటే, ఒక చక్కని మాట మనం చదువుకుందాం. 53వ కీర్తనలు 1వ భాగం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్యమైన కార్యములు చేదురు, మేలు చేయవాడు అప్పుడు లేడు. ఈ బ్యాచ్ అంతా కూడా ఎలాంటి బ్యాచ్ అంటే, మేలు చేసే బ్యాచ్ కాదు, సరైన మార్గం వెళ్తున్న వారిని అడ్డగించే బ్యాచ్ మనం చూస్తున్నాం. మన దేశంలో ఇలాంటి బ్యాచ్లు చాలా ఉన్నాయి. వారు ఏం చేస్తారంటే, దేవుడు లేడని వారు మాట్లాడుతూ ఉంటారంట. వారు ఏం చేస్తారంటే, వారు వాదిస్తూ ఉంటారన్నమాట, దేవుడు లేడని. అసలు వీడికి బుద్ధే లేనప్పుడు దేవుడు ఉన్నాడని ఎలా గ్రహించగలుగుతాడు? ఆడికి కానీ జ్ఞానం ఉందనుకో, నిజంగా అర్థం చేసుకున్నాడు ప్రభు ఉన్నాడని, దేవుడు ఉన్నాడని. వారి హృదయంలో ఎప్పుడు కూడా ఏమంటారంట, బుద్ధి లేదు. వారి హృదయంలో అనుకుంటారు ఏమనంటే, వారు దేవుడు లేడని అనుకుంటూ ఉంటారు వారి హృదయంలో ఎప్పుడు కూడా. వారు చెడిపోయిన వాడికి మంచి మార్గంలోకి రావాలని ఎవరైనా స్వార్థ చెబితే వారు ఏం చేస్తారంటే, వారితో వాదనకు దిగుతుంటారు. తాగుబోతుని మార్చాలని ప్రయత్నిస్తే వారు ఏం చేస్తారని, నీవెవడు నాకు చెప్పడానికి అంటూ ఉంటాడు. కొంతమంది ఇంకా మూర్ఖులు వచ్చారండి, కరపత్రికలు పంచడానికి వీరలేదు, స్వార్థని చెప్పడానికి వీరలేదు అని తిరుగుబాటు చేసే మూర్ఖపు జనాంగము కూడా ఉంది సమాజంలో. మనం చూస్తున్నాం. మన స్వార్థ, దేవుని స్వార్థను ప్రకటిస్తున్న అడ్డగిస్తున్నవారు, వీళ్ళకి భయం. మనం మత మార్పిడి చేయట్లేదు కానీ హృదయ మార్పిడి చేస్తున్నాం. మనం హృదయంలో ఉన్న పాపాన్ని తీసివేసి మంచి హృదయాన్ని వారికి అందిస్తున్నాం అంతే. మనం వీళ్ళు ఏమంటారంటే, మత మార్పిడి చేస్తున్నారని ఈ యొక్క దుర్బుద్ధి గల వారు, బుద్ధి లేని బుద్ధిహీనులు మాట్లాడుతుంటారంట. బుద్ధి లేదు కదా, బుద్ధి ఉంటే ఆలోచిస్తారు, వీరు చేస్తున్నది మంచిగా కాదా, అవును కదా. వీళ్ళు త్రాగుబోతులు మార్చాలనుకుంటున్నారు, వ్యభిచారాలు మార్చాలనుకుంటున్నారు, దొంగలు మార్చాలనుకుంటున్నారు, అబద్ధం ఆడేవాళ్ళు మార్చాలనుకుంటున్నారు, లేదంటే ఆ వ్యాధితో ఆ మంచాన్ని పడిన వారి కొరకు ప్రార్థిస్తున్నారు, వ్యాధి నుంచి స్వస్థత కలగాలని. ఎవడైనా బుద్ధున్నవాడు అర్థం చేసుకుంటారు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే, బురద చల్లుతుంటారు. ఇప్పుడు కూడా దేవుని వాక్యాన్ని ముందు వెళ్లకుండా అనేకమైన ఆటంకములు కలిగిస్తూ. నేను అంటాను కదా, ఈ ప్రపంచము తలకిందులైపోయినాయి కానీ దేవుని సువార్త మాత్రం ఆగదు. ఈ ప్రపంచంలో ఎందరో రాజులు సువార్త ఆపాలని ప్రయత్నించారు, బైబిల్ లేకుండా చూడాలనుకున్నా కానీ వారేం లేకుండా పోయారు. కానీ ఇప్పటికీ కూడా బైబిల్ ఉంది, ఈ పరిశుద్ధమైన గ్రంథం మన చేతిలో ఉంది. ఓ బుద్ధిహీనుడా, నీకు బుద్ధి రావాలని సువార్త, నీవు బుద్ధి తెచ్చుకోవాలని సువార్త, నీ తప్పుడు మార్గం నుంచి సన్మార్గం రావాలనేది సువార్త, నీ బ్రతుకును మార్చుకోవాలనే. ఈ బుద్ధిహీనుడు తాగొచ్చి కుటుంబాన్ని చిత్రహింసలు గురి చేస్తుంటాడు. పైగా ఏం చెప్తాడో తెలుసా, సువార్త చెప్పకూడదు మీరు. సువార్త చెప్తే తాగుడు విడవాలి కదా, విడిచిపెట్టాలి కదా, నీ పాపం చేసి విడిచిపెట్టాలి కదా. ఈరోజు చాలా మందిని చూస్తున్నాం. చాలా మంది ఆ బుద్ధిహీనులు మాటని వారు కూడా బుద్ధి కలవారు బుద్ధిహీనులు అయిపోతున్నారు. నేనంటాను, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మీతోనే. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, యేసు ప్రభు చేసిన తప్పేంటి, నువ్వు చేసిన పాపానికి. మనుషులు ఎలా ఉంటారో తెలుసా, మనం చేసిన పాపాలకు దేవుడు శిక్ష ఎంచుకున్నాడు, ఆ విషయం తెలియదు. ఎవడో వీడి పేరుని వీడిని ఆ నామినిగా పెట్టుకుని వడ్డీకి డబ్బులు తీసుకుంటే ఆ డబ్బులు ఎగ్గొడితే డబ్బులు కడతాడు. ఇది చిన్న లాజికే. వీడి కడతాడు, ఎవడో చేసిన దానికి వీడి కడతాడు. నీవు చేసిన పాపానికి ప్రభు మరి ప్రాణం పెట్టాడే. ఆ విషయం అర్థం కావట్లేదు ఈరోజు. నువ్వు బినామీగా ఉండి, లేదంటే వాడికి సాక్షి సంతకం పెట్టి ఏదో పెట్టు, ఆడ డబ్బు కట్టలేకపోతే నిన్ను అడిగితే బ్యాంకులు నువ్వు కడతావు. కానీ ప్రభు నీ కొరకు ప్రాణం పెట్టాడు, ఎంతో విలువైన ప్రాణం. కానీ నీవు చేసిన పాపానికి, ఎవడో చేసిన పాపానికి నువ్వు కడుతున్నావు కదా. నీవు చేసిన పాపానికి ఇక్కడ దేవుడు ఆయన రక్తాన్ని వెలగ చెల్లించి నిన్ను కొనుక్కున్నాడని ఈరోజు. ఆ శిక్ష నీకు పడకుండా దేవుడు ఆయన మనిషి కుమారుడు వచ్చి ఆయన మన కొరకు శిక్షను అనుభవించాడు ఈరోజు. ఈ బుద్ధిహీనుడు అంటాడు కదా, మీరు ఎవరో మీరు మతాన్ని మార్చడానికి వచ్చినది, మాది మతము కాదు, మాది మార్గం.
నేనే సత్యము జీవ మార్గమనుడైనా, ఆయనే సత్యమైన మార్గం చూపిస్తున్నావు, ఆయనలో ఉన్న సత్యాన్ని ప్రకటిస్తున్నావు, ఆయన మార్గం చూపిస్తున్నావు. నీవు చచ్చిన తర్వాత క్రీస్తులో బ్రతుకుతావు, నీకు ఒక భరోసానిస్తున్నావు. ఎవడైనా చెప్పగలడా ఈ లోకంలో చచ్చిపోయిన తర్వాత మళ్ళీ బ్రతుకుతామని? కానీ మనం చెప్పగలుగుతాం ధైర్యంగా, నమ్మకంతో చెప్పగలుగుతాం. మనం ఎలాగైతే క్రీస్తు పాపుల కొరకు పాపము చేసిన మన కొరకు చనిపోయి తిరిగి 3వ దినాన్ని ఎలా లేచాడో, మనము సచ్చిన తర్వాత క్రీస్తు రాకడలో 2వ రాకడలో మనము లెగుస్తాం. కానీ బుద్ధిహీనులు లెగుస్తారు, కానీ రోజు చస్తూ బతితూనే ఉంటారు. ఆ పరిస్థితి మీకు రాకూడదని, నరకాగ్నిలో మీరు పోకూడదని ఈరోజు ఈ సువార్తను ప్రకటిస్తున్నాం, మీకు మంచి విషయాన్ని తెలియజేస్తున్నాం. సువార్త అనే మాటలో ఉందని మంచి వార్త. ఈ మంచి వార్తను తీసుకొని మీరు పనికిరాని వార్తను తీసుకుంటూ ఉంటారు, వ్యర్థమైన వాటిని తీసుకుంటూ ఉంటారు, జీవితాలు నాశనం చేసుకుంటారు, కుటుంబాన్ని నాశనం చేసుకుంటారు, కుటుంబానికి దూరం అయిపోతుంటారు. ఈరోజు త్రాగుడు వల్ల ఒకసారి నాకు ఒక తమ్ముడు ఫోన్ చేసి, అన్నా నాకు బిడ్డలు గుర్తొస్తున్నారన్న, భార్య గుర్తొస్తుంది. అన్న తమ్ముడు వస్తారు, వాళ్ళు కూడా చాలా బలహీనుడు అయిపోయాడు, హాస్పిటల్ అడ్మిట్ అయిపోయాడు, ఏదో ఆపరేషన్ జరిగింది. ఆ టైంలో నా ఫోన్ చేశాడు, ప్రార్థన చేయమని. ప్రార్థన చేసిన తమ్ముడు దేవుని స్వస్థిస్తాడు, దేవుడు స్వస్థనిచ్చాడు ఆ తమ్ముడికి. ఆ విశ్వాసం అంటాడు, అన్నా నువ్వు ప్రార్థన చేస్తే నా భార్య బిడ్డలు వచ్చేస్తారు. నేను అన్నాను కదా తమ్ముడు, నువ్వు త్రాగుడు విడిచిపెట్టు, మొదటగా త్రాగుడు మాని నీ పద్ధతిని మార్చుకో. నేను చూసి వాళ్ళే వస్తారు, నువ్వు పిలవకుండానే వస్తారు. మన పద్ధతులు మనం మార్చుకో. బుద్ధిహీనులుగా జీవిస్తాం, మళ్ళీ అంతే కదా వాళ్ళు వచ్చేయాలి. నీవు మారొచ్చు కదా, వాళ్ళు అన్నప్పుడు అంత ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళ కొరకు నువ్వు ఏదో ఒకటి చేయాలి కదా. యేసు ప్రభువే పాపి అని నీ కొరకు అంతగా చేసి ఆయన ప్రాణాన్నే నీ కొరకు సిలువలో బలిగా ఆయన అర్పించినప్పుడు నీవు ఏదో ఒకటి చిన్నది చేయలేవా? నీ కుటుంబం కొరకు, నీ కుటుంబం కట్టుకోవడానికి, నీ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి చేయలేకపోతే మీరు వచ్చు. స్వార్థపూరితమైన బుద్ధిహీనత కలిగిన మనస్సులు ఈరోజు ఉన్నాయి. ఈ బుద్ధిహీనత కలిగిన మనస్సులో నుంచి ఈరోజు మనం బయటికి రావాలి. వారు చేసే అసహ్యమైన కార్యాలు అంటారు, చెప్పుకోవాలని చిక్కేస్తుంటున్నాం. ఈ బుద్ధిహీనులు చేసే కార్యాలు అసహ్యమైన కార్యాలు. ఇది ఎవ్వరు కూడా మేలు చేయాలంటే కీడు చేస్తుంటారు. ఎప్పుడు కూడా ఎవరినో ఒకరిని గాయపరచడం, కొట్టడం, హింసించడం, చిత్రహింసలు పాలు చేయటం, నానా రకాలుగా ఇబ్బందులు గురి చేయటం ఈ బుద్ధిహీనుల పని. కానీ జ్ఞానవంతుల పని బుద్ధిహీనులను సైతం ప్రేమించుట. హల్లెలూయా. ఈ బుద్ధిహీనులు సైతం ప్రేమించే జ్ఞానము కలవారు ఎవరంటే క్రీస్తు బిడ్డలు మాత్రమే. మన ప్రభు అంటాడు కదా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువైనా కావచ్చు వారిని ప్రేమించు, దగ్గరికి తీసుకో, కౌగిలించుకో, ముద్దు పెట్టు. ఎవరు చెప్తారండి ఇలాంటి మాటలు? యేసు ప్రభు అంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించి నిన్ను నీవెంతగా ప్రేమించుకుంటున్నావో ఈ బుద్ధిహీనుని కూడా ప్రేమించు. వాడిలో మార్పు వస్తుంది. వాళ్ళలో మార్పు తీసుకురావాలంటే వారిని సైతం మనం ప్రేమించాలి. వాడు మనల్ని హింసించని, కొట్టిని, కుడి చెంప మీద కొడుతు, ఎడం చెప్పి కొడుతు, కుడి చెంపి వాడే ఆలోచిస్తున్న తర్వాత, అయ్యో నేను చేసింది ఇదా, వీళ్ళని ఇంతగా నేను గాయపరిచానా, ఇంతగా నేను ఇబ్బందులు గురి చేస్తానా అని వాడంతటి వాడే తెలుసుకుంటాడు. కాబట్టి మనం వారిని సైతం మనం ప్రేమించాలి. వాడు మేలు చేయడు కానీ నీవు మేలు చేయి. వాడు నీ కీడే చేస్తాడు, నీవు కీడు చేయకుండా నువ్వు మేలు చేయి. వాడు నిన్ను త్రోసివేస్తాడు, నువ్వు దగ్గరికి తీసుకో. గాడ్ బ్లెస్ యు బ్రదర్ అని అంతే. వాడు నిన్ను దూషిస్తున్నానా, సత్పిస్తున్నానా, గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఒక చిరునవ్వుతో మాట్లాడు. బుద్ధిహీనుడు సైతం మారతాడు క్రీస్తు బిడ్డగా. ఆ బుద్ధిహీనుడు ఒక సాక్షిగా నిలబడతాడు. ఆ బుద్ధిహీనుడే క్రీస్తుని ప్రకటిస్తాడు. అపోస్తులైన పౌలు ఎలాగైతే క్రీస్తు బిడ్డల్ని హింసించాడో తాను కూడా హింసించబడుతూ యేసు క్రీస్తుని ప్రకటించిన శిష్యులలో గొప్ప శిష్యుడు అపోస్తులుడైన పౌలు. ఊర బారికేరా హోరి అరందరికి అందర హోరి భాషకర హోరి అలరా. ఆ పౌలుని చూసి నేర్చుకోవాలి. ఈరోజు క్రీస్తు బిడ్డల్ని హింసించిన పౌలు ఈరోజు దేవుని కొరకు ప్రాణం పెట్టే పౌలుగా మార్చివేయబడ్డాడు. క్రీస్తు ప్రేమను రుచి చూశాడు కాబట్టి. ఎప్పుడైతే క్రీస్తు ప్రేమను రుచి చూస్తామో బుద్ధిహీనుడు కాస్త జ్ఞానవంతుడిగా మార్చివేయబడతాడు, శత్రువు కాస్త మిత్రుడిగా మార్చివేయబడతాడు. ఒకప్పుడు యేసు ప్రభు సువార్తను ప్రకటిస్తున్న వారిని బంధించి చిత్రహింసలు గురి చేస్తున్న
సౌలుని పౌలునిగా మార్చిన దేవుడు. పౌలు ఈరోజు దేవుని సువార్త కొరకు బంధిస్తారా బంధించండి, చంపుతారా చంపండి, చావైన బ్రతికైన క్రీస్తు కొరకని నిలబడ్డాడు. రోషము కలిగిన క్రైస్తవుడిగా ఈరోజు మనం కూడా అలా నిలబడాలి. క్రీస్తు కొరకు అనేకులను మనం క్రీస్తు కొరకు కట్టాలి, తయారు చేయాలి. క్రీస్తు రాజ్యం మనందరం కట్టాలి. బుద్ధిహీనులు అనేకమైన అసహ్య కార్యములు చేసినప్పటికీ నీవు వారిని దీవించు, ఆశీర్వదించు, ప్రేమించు. వారిలో మార్పు, ఆటోమేటిక్గా మార్పు వస్తుంది. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించుతుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.